ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీదేవి భాగవతంలోని 5వ స్కందంలో మొదటి అధ్యాయం గురించి అయితే మనము విందాము. మొదటి అధ్యాయము ప్రపంచమంతా యోగమాయ చేతులు ఉంది. అలా సూతుడు చెప్పింది విని సౌనికాది మహాములు అడిగారు, సూత, సర్వ పాపాలు నాశనం చేస్తుందయ్యా కృష్ణ చరిత్ర అలాంటి ఉత్తమ కథ వినిపించావు. సంగ్రహంగా అయితే ఎన్నో సందేహాలు కలుగుతూ ఉన్నాయి విని విష్ణుదేవుడి అంశావతారం కూడా శ్రీకృష్ణుడికి అడవిలో శివుడి గురించి తపస్సు చేశాడు ఎందుకంట. ఇది మొదటి సందేహం. రెండో సందేహం ఏంటంటే పార్వతీదేవి శ్రీకృష్ణుడికి వరం ఇవ్వడం ఏమిటి, భగవంతుడైన కృష్ణుడు శివపార్వతుల్ని ఆరాధించడం ఏమిటి, వారికంటే కృష్ణుడే తక్కువ వాడంటావా? అడగవలసిన ప్రశ్న అడిగారు అంటూ అందుకున్నాడు ధృతుడు. దీనికి కారణం వ్యాస దేవుడి నోట విన్నట్లు వినిపించేస్తాను వినండి. వ్యాసుడు చెప్పిందంత విని జనమేజయుడి సందేహం మరింత అధికమైన. అందుకని అతడు మళ్ళీ అడిగాడు, మునీంద్ర, పరమ కారణ స్వరూపమైన దేవి మహిమ మనోహరంగా వినిపించవు. అయితే నా సందేహం మాత్రం సందేహంగానే ఉండిపోయింది. విష్ణు భగవాన్ హంసావతార శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించాడు. చిత్రంగా ఉంది. సర్వేశ్వరుడు సర్వాత్ముడు, సర్వసిద్ధిప్రదుడు కృష్ణ పరమాత్మ మామూలు మనుషులాగా తపస్సు చేయడం ఏంటి? సృష్టి స్థితి లయాలు 3 చేయగలుగుతాడు. అలాంటి వాడు అంత ఘోరమైన తపస్సు చేశాడా? దానికి వ్యాసుడు చెప్పాడు, నాయన, నువ్వన్నది నిజమే. విష్ణు భగవానుడు దేవతల కార్యం ఒక్కడే చేయగలడు, పరమేశ్వరుడే అతడు. అయితే మనిషి శరీరంతో ఉన్నాడు, అతడు మానవ స్వభావంతో ఉన్నాడు, వర్ణాశ్రమ ధర్మాలు పాలిస్తున్నాడు. అందుకని ఒక ఆదర్శ మానవుడిలా ప్రవర్తించాడు. వృద్ధుల్ని పూజించాడు, గురుజనుల్ని నమస్కరించాడు, బ్రాహ్మణ సేవ చేశాడు, దేవతలను ఆరాధించాడు. ఒక శోకమప్పుడు శోకించాడు, సంతోషం అప్పుడు సంతోషించాడు, దైన్యమును ప్రదర్శించాడు, స్త్రీలతో విషయ భోగాలను అనుభవించాడు, లోకోపవాదాలు వహించాడు. మనిషిలో అప్పుడప్పుడు కామము, క్రోధము, లోభము మొదలైనవి ఎలా పుట్టుకు వస్తాయో అతడిలోనూ అలాగే పుట్టుకోవచ్చు. మనిషి శరీరం ధరించాక అతడు నిర్గుణుడు ఎలా కాగలడు? గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల యాదవ వంశం అస్తమించింది. శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడు. శ్రీకృష్ణుని భార్యని దొంగలు ఎత్తుకుపోయారు, వాళ్ళని దోచుకున్నారు. అర్జునంతటి వాడు అడ్డుకోలేకపోయాడు. కృష్ణుడింటి నుంచి ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మాయమైపోయారు. ఏమయ్యారు తెలుసుకోలేకపోయాడు. మనుష్య దేహం ధరించడం చేత అతడి చేష్టలు మనిషిలాగానే జరిగాయి. అయినప్పుడు అతడు శివుణ్ణి సేవించడంలో చిత్రమే ఉంది. శివుడు సర్వేశ్వరుడు, విష్ణుదేవుడి ఉత్పత్తికి కారణస్వరూపుడు, సుశుద్ధి సనాతుడు. కనుకనే విష్ణువు అతన్ని పూజిస్తాడు. కనుక రాముడు, కృష్ణుడు శివుని పూజించడంలో వింతేమీ లేదు. ఓంకారంలో అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, మకారం శివస్వరూపం, అర్ధ మాత్ర మహేశ్వరి స్వరూపం. బ్రహ్మ కంటే విష్ణువు ఉత్తముడు, విష్ణువు కంటే శివుడు ఉత్తముడు, శివుడి కంటే శక్తి ఉత్తమురాలు అంటారు పండితులు. అంచేత శాస్త్రాలని శక్తినే సర్వోత్తమ స్థానంలో నిలుపుతూ ఉన్నాయి. భగవతి భూతన్య స్థానంలో ఉంటుంది. ఉచ్చరించరాని అర్ధమాత్ర ఆమె, నిత్యస్వరూపిణి ఆమె. విష్ణువు కంటే శివుడు శ్రేష్ఠుడు అయినప్పుడు శ్రీకృష్ణుడు శివుని పూజించాడంటే సందేహం ఎందుకు? పూర్వం సృష్టి చేయడం కోసం బ్రహ్మ శివుణ్ణి ఉపాసించాడు. అప్పుడు అతడు ముఖం నుంచే అవతరించాడు. శివుడు వరం ఇవ్వడానికి అతడు రుద్రమూలుడు అయ్యాడు. రుద్రమూలుడి అంశంలో రెండో శివుడు పుట్టాడు. అదిగో అతడే సర్వపూజ్యుడు. ఇక మూల రుద్రుడి మాట చెప్పేదేముంది? దేవి తత్వ సాన్నిధ్యంలో ఉండబట్టి అంతటి మహత్వం కలవాడయ్యాడు శివుడు. యోగమాయ ప్రేరణ వల్ల విష్ణు భగవానుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. కనురపు బాటలో విశ్వాలు సృష్టి చేస్తుంది, పాలిస్తుంది, సంహరిస్తుంది దేవి. ఆమె శ్రీకృష్ణుడు పుట్టగానే కారాగృహం నుంచి గోకులం చేర్చింది నందుడింట. ఆమె కంసుడి చంపడం కోసం రామకృష్ణుల్ని మొదలు తీసుకు వెళ్ళింది. జరాసంధుడికి కృష్ణుడు భయపడినప్పుడు ఆమె అతన్ని ద్వారక చేర్చింది. ఆమె యనమండుగురు మహాదేవుణ్ణి 16,50 మంది భార్యల్ని అతడికిచ్చి స్త్రీలను చేసింది. ఒక అందగత్త చాలు మగాన్ని ప్రేమవాసలో దృఢంగా బంధించడానికి. ఇక 16,080 మంది అందగత్తెలంటే చెప్పేది ముందు కీలుబొమ్మల్లా మగాన్ని ఆడించగల వాళ్ళు. సత్యభామ అతన్ని బయట కొంగుని కట్టి తిప్పుకుంది. ఆమె కోసం స్వర్గానికి వెళ్లి పారజాతం పట్టు వచ్చాడు దేవేంద్రుడితో దెబ్బలాడి.
ధర్మం నిలుపవలసిన తాను శిశుపాలుడికి తల్లిదండ్రుల మాట ఇచ్చిన రుక్మిణి ఎత్తుకు వచ్చి పెళ్ళాడాడు. పరస్త్రీని అపహరించడం కాదంటావా అది? మోహం అనే వలలో పడిన వాడు ఎంతకైనా తెగిస్తాడనే కదా అర్థం. మూల ప్రకృతిలోంచే బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన దేవతల ఉత్పత్తి ఆ ప్రకృతిలోంచే సహకారంతో చరాచరమైన జగత్తంతా పుట్టింది. బ్రహ్మ అహంకారంతో వదిలేశాడనుకో, అప్పుడు సృష్టి కార్యమే మానేశాడన్నమాట. అహంకారం చేపడితేనే సృష్టి చేయగలుగుతాడు. అహంకారం విడిచిపెట్టిన జీవి సంసార బంధనాల నుంచి ముక్తి పొందుతాడు. అహంకారానికి లొంగిపోయిన వాడు బంధనాల్లో బంధితుడవుతాడు. ఆలుబిడ్డలు ఇల్లు వాకిళ్ళు చుట్టాలు పక్కాలు బంధన కారకులు కారు. అహంకారం బంధన కారణం. నేనే అన్ని చేస్తున్నాను, నేనే బలవంతుని, నేనే ఫలానా పని చేస్తాను, ఫలానా పని నేనే పూర్తి చేస్తాను. ఇలా అహంకారంతో అనుకుని మనిషి తన బంధనాలనే బంధించుకుంటాడు. కారణం లేని కార్యం ఉండదు, మట్టి లేని కుండ ఉండదు. అహంకారం ఉండబట్టే విష్ణు విశ్వాన్ని పాలిస్తూ ఉన్నాడు. అహంకారమే లేకపోతే అతడు చింతా సముద్రంలో మునిగి ఉండేవాడు. అలాగే అహంకారం లేని మనిషి చింతాక్రాంతులు అవుతాడు. అహంకారమే లేకపోతే అవతారాలెత్తకనే పోయేవాడు విష్ణుమూర్తి. అజ్ఞానానికి మూల కారణం అహంకారం. అహంకారంలోంచి సంసారం పుడుతుంది. అహంకారం విడిచిన మనిషిలో అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేని వాడిని సంసార బంధనాలు ఉండవు. సంసార బంధలు లోకంలో సత్వగుణాలు, రజోగుణాలు, తమో గుణాలని 3 రకాలు పురుషులు ఉంటారు. సత్వగుణులు సృష్టి చేస్తారు, రజోగుణులు పాలిస్తారు, తమో గుణులు సంహరిస్తారు. సత్వగుణులు బ్రహ్మలో ఔపిస్తారు, రజోగుణులు విష్ణువులో ఔపిస్తారు, తమో గుణులు శివుడు ఔపిస్తారు. ఈ ముగ్గురుల అహంకారం ఔపడుతుంది. తత్వజ్ఞానులైన మహాపురుషులు చెప్పిన రహస్యం ఇదే. అంచేత నిర్వివాదమైన విషయం ఇది. ముగ్గురు దేవతలు అహంకార బద్ధులే. విష్ణు భగవాన్ తన ఇష్ట ప్రకారం అవతారాలు ఎత్తుతాడని అంటారు. బుద్ధి లేని పండితులు కొందరు ఎంత మూర్ఖులైనా దుఃఖదాయకమైన గర్భవాస నరకం భగవంతుడు కోరుకుంటాడు. అదిగో ఆ తెలివి మాలిన పండితులే అంటాడు. మలమూత్రాలతో నిండిన కౌశల గర్భంలోను దేవకి గర్భంలో విష్ణుమూర్తి నివసించడానికి కోరుకున్నాడని, వైకుంఠం కాదని గర్భవాసన ఏం సుఖం ఉందని అలా కోరుకుంటాడు. అతడు కోటి వేదనలను వేధిస్తాయి కదా. గర్భవాసన తిరిగి తల్లి గర్భంలో పడకుండా ఉండాలని సామాన్యుడు కూడా యజ్ఞాలు దానాలు చేస్తాడు. విష్ణుమూర్తి స్వతంత్రుడే అయితే గర్భవాసం ఇష్టపడతాడా? తన ఇష్టమే సాగితే అంత దుఃఖం ఎందుకు తెచ్చిపెట్టుకుంటాడు? అంచేత జన్మజయ, ఈ ప్రపంచమంతా ఆ యోగ మాయ చేతుల్లోనే ఉందని తెలుసుకో. పిపీలికాది బ్రహ్మ పర్యంతం మనుషులు, దేవతలు, పశువులు, పక్షులు 50 మంది ఆ దేవి ఆధీనులే. సాలెపురుగు తాను పన్నిన గూడులోనే తానే తగులుకుంటుంది. అడుగు అలాగే బ్రహ్మ విష్ణువు శివుడు మాయా తంతువుల్లో తగులుకుని భ్రమిస్తూ ఉంటారు. శ్రీమద్దేవి భాగవతం 5వ స్కందంలో 1వ అధ్యాయం పూర్తయింది. తర్వాత మనము మహిషాసురుడి కథ అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజనాసుకులు సమస్త మంగళాని ఉంది. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.